కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ కానుందా? కౌన్సిలర్లను కాపాడుకునేందుకు పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా? చేరికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నారా? 6 వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాతో కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీకి దక్కనుందా? మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పోస్టుకు సుధీర్ రాజీనామా చేయడంలోని వ్యూహమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే వార్డు కౌన్సిలర్ పోస్టుతో పాటు చైర్మన్ పదవికి రిజైన్ చేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరపున గెలిచిన వార్డు సభ్యుల్లో 6 గతంలోనే సైకిల్ ఎక్కారు. దీంతో మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పావులు కదుపుతోంది. వైసీపీ పాలనలో కుప్పంలో జరిగిన విధ్వంసం అంటూ లేదు. ప్రశాంతమైన నియోజకవర్గంలో తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హింసను ప్రేరేపించారు. అధికారం ఉంది కదా అని టీడీపీ శ్రేణులను టార్గెట్ చేసేవారు. జగన్ సర్కార్ విధానాలను తప్పుపట్టినా దాడులకు తెగపడి అక్రమ కేసులతో జైళ్లలో పెట్టించేవారు. దీంతో ఎవరు నోరెత్తే పరిస్థితి ఉండేది కాదు. ఓ రకంగా నియంతృత్వ పోకడలు రాజ్యమేలే. ప్రగతి మచ్చుకైనా కనిపించలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఫ్యాన్ పార్టీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కుప్పంలో టీడీపీకి మంచి పట్టుంది. చంద్రబాబుపై పోటీ చేసి కాంగ్రెస్ వైసీపీ నేతలెవరూ గెలవలేదు. కంచుకోటగా మలుచుకున్నారు. అలాంటి కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజకీయాలను చెక్ పెడతామని ఓవైపు జగన్, మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రగల్భాలు పలికేవారు. ఇద్దరూ కలిసి సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలతో పాటు వారి సానుభూతి పరులను టార్గెట్ చేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు నామినేషన్లే వేయకుండా ఏకపక్షం చేసేందుకు ప్రయత్నించారు. అదేమని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ దాడులు, బెదిరింపులను తట్టుకుని నామినేషన్లు వేసిన వారిలో కొందరు విజయం సాధించారు. వైసీపీ అరాచకాలను గమనించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారు. కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయిన భరత్ ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డుపై ఖూనీ చేస్తే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ 2 నెలల క్రితమే టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రావాలని సూచించడంతో ఇటీవల అన్ని పదవులకు రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. 2021 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి 19 మంది గెలిస్తే టీడీపీ తరపున 6 కౌన్సిలర్లు విజయం సాధించారు. 16వ వార్డు నుంచి గెలిచిన సుధీర్ను ముందుగానే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో పదవి చేపట్టి ఇప్పటి వరకు పాలన చేశారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటంతో కుప్పంలో ఫ్యాన్ పార్టీకి 12 మంది సభ్యులు మిగిలారు. వీరిలో కూడా కొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధిష్టానం ఓకే చెబితే కుప్పం మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ ఖాళీ అవటం ఖాయం. అయితే ఉన్న కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ను రంగంలోకి దింపింది. వైసీపీ వార్డు సభ్యులను తమ ఇంటికి పిలిపించుకుని పార్టీ మారద్దని చెప్పినట్టు సమాచారం. కానీ భరత్ మంత్రాంగం ఫలించలేదని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో టాక్. దీంతో కుప్పం మున్సిపల్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగే అవకాశం ఉంది. కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదంతో కొత్త చైర్మన్ ను ఎన్నుకునే విధంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో కుప్పం మున్సిపల్ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.